को जाकर ले लेके इधर आके देने का ना इसके लिए एम्बुलेंस के लिए। ठीक है, ये कॉपी ले लो क्योंकि ये क्लियर वाला है। आपके लिए क्या क्या चाहिए रख लो। हमारे लिए ये चाहिए बस, लेकिन वो क्लियर नहीं है ना आपको। इसमें देखो क्लियर नहीं है ना, वो लेना है। बॉडी तो बॉडी का साइन कौन करेगा? सर इसमें अपना भाषा करेगा, तो भाषा पहला आदमी है उनका जो आइडेंटिफिकेशन किया, हेल्प किया, जो पहला उसको फोकस में लेके आया। फिर वही साइन करना है। సంతకం పెట్టి नाम सीरियल नंबर పేరు రెడ్డి భాష కదా। लाइव है, मेरा टीवी दिखा है। कोई बात नहीं सर, तुम ऑफिस रहना मेरा को। అయిపోయింది పార్సల్ అదే అయిపోయింది అయిపోయిందినా स्टिकर दे दिया जलील भाई, स्टिकर दे दिया। ايوه ها ماكو مشكله هذا ماكو ريال مو مشكلة، ماكو مشكله لا إذا رجع من متى بعد 3 شهر أنا بدي اي نفس بندي واحد رواد يجي مكان نفس مكان من ये मुस्लिम है तो मकोरा में लेके जाना चाहता था वो कि गलती करके दे सकता चेंज कर कल साथ में कोई नहीं आया, बॉडी लेके आ जाता क्या करेगा? उसका रिश्ता तो कोई नहीं है इधर। وين روح هذا चेन्नई హాయ్ చెన్నై చెన్నై चेन्नई हैदराबाद अंदर अंदर మృతదేహాన్ని ఇప్పుడే పూర్తి చేయడం, బాక్స్లో సీజ్ చేయడం జరుగుతుంది. ఎంబసీ అధికారులు కూడా ఆ డెడ్ బాడీ వెంటనే ఉన్నారు. ఎంబసీకి సంబంధించిన అధికారులు ఇద్దరు రావడం జరిగింది. మరి ఆ డెడ్ బాడీని సీజ్ చేసి పూర్తి స్థాయిలో మరి వారి సంబంధించిన పేర్లను డెడ్ బాడీపై రాయడం జరుగుతుంది. టీవీ ఈరోజు మస్తానమ్మని ఇండియాకు పంపించడం జరిగింది. ఎయిర్ ఇండియాకు ఈరోజు సాయంత్రం బయలుదేరుతూ ఉంది బాడీని. ఇప్పుడు మార్చి దగ్గర నుంచి బాడీని సీలింగ్ చేసి మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క తెలుగు వారికి ఈ విషయంలో సహకరించిన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి, కువైట్ గవర్నమెంట్ వాళ్ళకి, ప్లస్ ప్రతి ఒక్కరికి మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందరూ కూడా అది తలా ఒక చేస్తే ఏ పనైనా కానీ మేము కువైట్లో సాధించగలుగుతాము. మేము కువైట్లో ఒక ఇతర రాష్ట్రాలలోనే కాదు, మేము కూడా ఒక మేమందరం ఉండాము, ఒక స్థాయిలో ఉండాము. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మేము ఆదుకుంటామని తెలుగు సంఘాల ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సంఘానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సంఘాలే కాకుండా ఇండివిజువల్గా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసి పిల్లల్ని ఆదుకోవడంలో కానీ, మస్తనమ్మను విషయంలో కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను కువైట్ ఆంధ్ర తరఫున మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీకు ఈ విషయం ఎలా తెలిసింది మస్తానమ్మ ఇట్లా బాధల్లో ఉండదని? తర్వాత మీకు ఈ విషయం తెలిసిన వెంటనే మీరు ఎలా స్పందించారు? మస్తానమ్మ గురించి మనకు కేరళ అతను చెప్పాడు, మా ఫ్రెండ్ రత్నాకు. మేము ట్రై చేసాం కానీ దొరకలేదు. ఆ తర్వాత కువైట్ ఆంధ్ర న్యూస్లో చూసాము, ఆమె పరిస్థితి చూసాము. కువైట్ ఆంధ్ర న్యూస్లో పోస్ట్ పెట్టారు. ఇంకెలాగైనా సహాయం చేయాలని చెప్పేసి దుగ్గు గంగాధరంతో మాట్లాడి అతనితో పాటు అక్కడికి వెళ్ళి ఆమె దీనస్థితిని చూసాము. చాలా దీనస్థితిలో ఉండాలి ఆమె పిల్లలతో. మాకు తోచిన సహాయం కొంచెం డబ్బులు, కొన్ని నిత్యావసర వస్తువులు తెప్పించడానికి. తర్వాత అక్కడి నుంచి వచ్చాము. మళ్ళీ ఆమె దగ్గర కొంచెం పేపర్లు కలెక్ట్ చేసుకొని దుగ్గు గంగాధర సహాయంతో ఎంబసీ తరపు నుంచి
ఆమెకు దాదాపు పాస్పోర్ట్లు అన్నీ రెడీ అయ్యాయి. ఇంకొక వారంలో ఇంటికి పంపినట్టు అంత రెడీ చేశాము. మా తరఫు నుంచి కూడా మనగడ సేవా సంస్థ తరఫు నుంచి కూడా ఇంటి దగ్గర ఆమెకి ఏదన్నా ఉన్నతంగా ఒక సహాయం చేసి ఆమెకి బతుకుదెరువు చూపించాలని మా టీంతో కూడా మాట్లాడాను నేను. అందరూ కూడా ఓకే అన్నారు. ఇంతలోనే ఆమె పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు దొరికిపోయింది. వాళ్ళు ఈ దీనస్థితిని చూసి హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ చేర్చి ఆమెకి చేయవేయాలని అని తెలిసింది. తర్వాత ఇంకా అందరికీ దాదాపు ఫేస్బుక్ ద్వారా అందరికీ తెలిసిన విషయం ఇదంతా. ఇంకా డిసెంబర్ 4వ తారీఖు మరణించింది. పిల్లలు ప్రస్తుతానికి దుగ్గి గంగాధరన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ కేర్లో ఉన్నారు. పిల్లలు కూడా చాలామంది సంస్థలు కోవిడ్ సంస్థలు చాలా వరకు హెల్ప్ చేశాయి. ప్రస్తుతానికి ఆమె మరణించింది. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని ఈరోజు ఇండియా పంపుతున్నారు. మనగడ సేవా సమితి తరపు నుంచి ఆమె మృతదేహాన్ని చెన్నై నుంచి స్వగ్రామం తరలించుటకు సొంత ఖర్చులు మేము భరిస్తున్నాము. ఇంటి దగ్గర మా ఉపాధ్యక్షుడు మనకడ సేవా సమితి ఉపాధ్యక్షుడు బి రవికుమార్ ఇంటి దగ్గర ఇప్పుడే అక్కడే ఉన్నారు. వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. అక్కడ మొత్తం పనులన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం జరిగిన విషయం ఇది. ఇందులో కోవిడ్ ఆంధ్ర సేవలో ఆమె విషయంలో మాత్రం అప్డేట్స్ చాలా బాగా ఇచ్చారు. అర్షిని కాడితే దేవుడు చిన్న చూపు చూశాడు. మరణించింది. అదొక విషాద సంఘటన.